హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బెతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేట్ నవంబర్ 29వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి, నేను చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు దగ్గరుండి యాక్సరీస్ వేయించి నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసోళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్లు ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. కానీ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బలంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను, మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ బిల్లకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా బండి ఇయర్ ని బట్టి, ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. అది ఆన్లైన్ అమౌంట్. అది ఆన్లైన్ లో ఎంతో చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద నేను ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ వాళ్ళంటే బై రోడ్ అయితే పంపిస్తాను. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉంటాయి, షోరూమ్ తో పాటు డోర్ ఉంటాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేమెంట్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. షాక్ అబ్జర్వ్ అనుకోండి, షాక్ పెన్షన్ అనుకోండి, బ్రేక్ డ్రమ్స్, బ్రేక్ ప్యాడ్స్, ఏమైనా పవర్ విండో, మన స్టీరింగ్ కంట్రోల్స్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డ్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 2 ఎయిర్ బ్యాగ్, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి. కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం స్టీల్డ్ ఉంది. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. రీడింగ్ చూసుకున్నట్లయితే 95,000 ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. ప్రైస్ కూడా నేను చాలా అంటే చాలా తక్కువ అయితే చెప్తున్నాను. ఇందులో ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండదు, కొద్ది మటుకైతే బాగుంటుంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ 2017 మ్యానుఫ్యాక్చర్, 2018 రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్ వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. రీడింగ్ చూసినట్లయితే 95,000 ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 4,80,000 అయితే చెప్తున్నారు. 4,80,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీంట్లో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను. సరే, ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. వీడియోలో వచ్చేసి నీట్ గా నిదానంగా నేను పిన్ టు పిన్ అయితే వీడియోలో అయితే నేను చెప్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేస్తానంటే ఈ వెహికల్ గురించి నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను. ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే స్టార్ట్ అయితే ఫస్ట్ అయితే నేను బండి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ గ్లాస్ కానీ మొత్తం బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటు డోర్ ఉండే. నాన్ యాక్సిడెంట్ వెహికల్. నేను ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే చెప్తా ఉన్నాను. దీంట్లో ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండదు, చాలా తక్కువ అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే నాకైతే ఫోన్ చేయండి. చూసుకోవచ్చు, ఇది మన రేడియేటర్ పట్టి. చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంతవరకు బోల్టాలు కూడా తీసుకోలేదు. మన పెంటర్ యొక్క బోల్టాల్స్ ఇవి. ఈ బానెట్ యొక్క బోల్టాలు చూసుకోవచ్చు మీరు. కెమెరా బ్లర్ వస్తుంది. ఏబిఎస్ బ్రేకు, రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్, లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్ చూసుకోవచ్చు. మొత్తం స్టీల్ ఉంది, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు, ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. నేను మొత్తం అండర్ బాడీ కూడా మొత్తం చెక్ చేసుకున్నాను, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇది మన బానెట్ యొక్క కంపెనీ బేస్టింగ్. మొన్న ఒక రీసెంట్ గా నేను ఒక బండి అయితే నేను నెల్లూరు వాళ్ళకైతే పంపించాను. సో ఇదే కలరే, ఇదే మోడలే. కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలరు. అలా వీల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు.
బ్రేక్ డ్రమ్ కూడా చూసుకోవచ్చు. లోపల టైర్లు వచ్చేసి 40 నుంచి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఆటో ఫోల్డ్ మిర్రర్, కీలెస్ ఎంట్రీ, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. నేను ఈ డోర్ కూడా డోర్లో అయితే నేను చూపిస్తాను చూడండి. డోర్ల దగ్గర కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇది మన రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. సీట్ కవర్లు కూడా ఏపీయడం అయితే అవసరం అయితే లేదు. ఢిల్లీలో ఈ వెహికల్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు సీట్ కవర్లు అయితే ఏపిచ్చి అయితే పెట్టినారు. ఇది ఫుల్ బకెట్ సీట్ కవర్లు, ఇది ఒరిజినల్ ఫుల్ బకెట్ సీట్ కవర్లు. ఇవి స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి. ఇంజన్ అయితే స్టార్టింగ్ లో అవుతుంది. పుష్ బటన్ స్టార్ట్. గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. రివర్స్ గేర్, రివర్స్ కెమెరా, రివర్స్ కెమెరా, మ్యూజిక్ ప్లేయర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు. కంట్రోల్స్ కూడా వర్కింగ్ అవుతున్నాయి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. బ్లర్ వస్తుంది. 95,000 రీడింగ్. సీట్ కవర్లు అయితే ఏపీయడం అవసరం అయితే లేదు. రీడింగ్ 95,000. నెంబర్ వచ్చేసి బ్లర్ వస్తుంది. మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. తీసుకొచ్చి వీడియో యొక్క కంపెనీ బెస్టింగ్ ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. క్వాలిటీ వెహికల్స్ అయితే పెడతాను. నేను చాలా నిదానంగా అయితే పెడతాను వెహికల్స్. ఎందుకంటే క్వాలిటీ వాళ్ళు దొరకడం కొద్దిగా రేరు ఢిల్లీలో. నేను ప్రతిదీ చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఇది మన రన్నింగ్ బోర్డు. హైబ్రిడ్ ఇంజిన్, మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ హైబ్రిడ్ ఇంజిన్. నేను డిక్కీ చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. వాటర్ వాష్ అయితే చేయలేదు ఇక్కడ. ప్రింటర్ వచ్చేసి అన్ని ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు, చూసుకోవచ్చు. ఒకసారి రుబ్బుడు చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. నేను ఈ డోర్ చూపిస్తాను. ఇంకా వాటర్ వాష్ అయితే చేయలేదు వెహికల్.
Gracias.